ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. వంశీ అరెస్టుకు అసలు కారణం అదేనా? టైం చూసి వంశీని బొక్కలో వేసేశారా? టీడీపీ ఆఫీస్ పై దాడి సాకు మాత్రమేనా? కాలేజ్ జారితే పర్వాలేదు, నోరు జారితే ఎలా? నరం లేని నాలుకను ఎలా పడితే అలా వాడేస్తారా? అప్పుడే అదుపులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదా? తెలుగు మీడియాకు చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ దొరికింది. అదేంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ లో అరెస్టు చేయడం, విజయవాడకు తరలించడం చకచకా జరిగిపోయాయి. వంశీని అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాయి. 8 నెలలు కావస్తున్నా వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారిని అరెస్టు చేయకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండి కూడా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారిని ఏం చేయలేకపోతుందన్న నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. కొందరు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నేతలను నిలదీయాలన్న నిర్ణయానికి వచ్చారు. బాబు మనసు మారలేదు. చిన్నబాబు రెడ్ బుక్ అజ్ఞాతంలోకి వెళ్లిందా అన్న ప్రశ్నలు వేసుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దెబ్బతో ఛానల్స్ అన్ని అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పటి నుంచి విజయవాడలో జైలుకు తరలించే వరకు వంశీ అరెస్ట్ నే హైలైట్ చేశాయి. ఎందుకంటే వంశీ ఏం మామూలు వ్యక్తి కాదు. గన్నవరం నుండి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగానే వైసీపీకి జై కొట్టారు. టీడీపీ నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వైసీపీ గూటికి చేరిపోయారు. సైలెంట్ గా వైసీపీలోకి వెళ్లిపోతే వంశీకి నో ప్రాబ్లం. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక పనులు చేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ తో సన్నిహితంగా మెరిగారు. అక్కడి వరకు కథ బాగానే ఉంది. బెజవాడలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలో ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆలింగనము చేసుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లోనూ టీడీపీ వంశీకి టికెట్ ఇచ్చింది. వైసీపీ సునామీలోనూ వల్లభనేని వంశీ గన్నవరం నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ జస్ట్ 23 సీట్లకే పరిమితమైంది. వైసీపీ అధికారంలోకి రాగానే ఇక అక్కడతో మనోళ్లో అపరిచితుడు మేల్కొన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు. వైసీపీకి జై కొట్టాడు. నీ దారి నువ్వు చూసుకున్నావు సరే అని టీడీపీ అనుకుంది. పోతూ పోతూ మంత్రి లోకేష్ ను పప్పు అన్నాడు. ఇంకా ఎన్నో అనరాని కారుకూతలు కూశాడు. వంశీ ఎంత మాటొస్తే అంత మాటన్నా టీడీపీ శ్రేణులు పట్టించుకోలేదు. చంద్రబాబును విమర్శించినా, లోకేష్ ను బూతులు తిట్టినా పార్టీ కార్యకర్తలు బాధపడలేదు. జగన్ కు దగ్గరయ్యేందుకు అలా మాట్లాడి ఉంటారని అనుకున్నారు. టీడీపీ శ్రేణుల నుంచి వంశీకి సరైన కౌంటర్లు రాకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై క్షమించరాని వ్యాఖ్యలు చేశాడు. మంత్రి లోకేష్ పుట్టుకనే ప్రశ్నించాడు. మీ నాన్నలాంటి కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటో మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు, పెద్ద ముదురు, ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి. మనిషి అన్నవాడు చేయని జుగుప్సాకరమైన మాటలకు టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. వైసీపీలోని కొందరు నేతలు వంశీ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. సంస్కారం, విలువలు, విఘ్నత ఉన్న ఎవరైనా మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయరు. భువనేశ్వరికి జరిగిన ఆ అవమానాన్ని తమదిగా భావించారు. కొన్ని రోజుల తర్వాత భువనేశ్వరికి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత నారా లోకేష్ రెడ్ బుక్ తో అందరి లెక్కలు తెలుస్తానని అన్నాడు. లోకేష్ వ్యాఖ్యలను గడ్డిపోచలా తీసిపారేశారు. 5 ఏళ్లు అలా గడిచిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ పాలనకు 8 నెలలు గడిచాయి. ఇంకెప్పుడు అరెస్టులు అంటూ టీడీపీ శ్రేణుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి టైంలోనే సైలెంట్ గా వంశీని అరెస్ట్ చేసి గంటల పాటు విచారించారు. తర్వాత బొక్కలో వేశారు. చేసిన పాపం ఊరికే పోదని అంటారు. అది వంశీ విషయంలో అక్షరాల నిజమైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీమోహన్ ను అరెస్ట్ చేశామని చెబుతున్నా అసలు కదా భువనేశ్వరిని అనరాని మాటలు అనడమేనన్న చర్చ జరుగుతోంది. పొలిటీషియన్లు బీ కేర్ఫుల్. వల్లభనేని వంశీ కథ జైలుకెళ్లింది. టీడీపీపై నోరు పారేసిన ప్రతి ఒక్క వైసీపీ ముఖ్యనేత ఎలుకల మాదిరి కలుగులోకి వెళ్లాల్సిందే. ఇన్నాళ్లుగా తమ మనోభావాలను పట్టించుకోరా?
తమ మానసిక క్షోభను అర్థం చేసుకోరా అంటూ నిట్టూర్చిన టీడీపీ శ్రేణులు వల్లభనేని అరెస్ట్తో సంబరాలు చేసుకుంటున్నారు.